హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, తాజాగా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ బిలో ఉన్నటువంటి నాన్ గెస్టెడ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి సో ఎవరైనా ఇండియన్ నేషనల్స్ ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, మరే ఇతర స్టేట్ అయినా కూడా. అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్స్ కూడా ఎవరైనా కూడా ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన దాంట్లో 80 పైచిలకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేస్తారు. సో కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ కాకండి, చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. సో కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 23 ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 14th మే వరకు అయితే ఉంటుంది. సో 14th మే వరకు వెయిట్ చేయకుండా మీరు వెంటనే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్ రష్లో మనకు సైట్ సరిగా పనిచేయకపోవచ్చు. కాబట్టి వెంటనే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో ఫీ పేమెంట్ సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15th మే వరకు అయితే ఉంటుంది. సో 14th వరకు మనం అప్లికేషన్ చేసుకున్నా కూడా 15th వరకు మనం ఈ యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఎవరైతే పేమెంట్ కంప్లీట్ చేస్తారో వారు మాత్రమే అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మనకి విండో ఆఫ్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ సంబంధించి ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కూడా వాటిని మనము 19th నుంచి 20 మధ్యలో అంటే 2 days మనకు టైం ఉంటుంది. సో ఒకవేళ మీరు మిస్టేక్స్ లేకుండానే అప్లై చేయండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంది కరెక్షన్ చేయాలనుకుంటే కనుక మీకు కరెక్షన్ విండో అనేది మనకు 19th మే నుంచి 20 మే వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఆ డేట్లలో మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా షెడ్యూల్డ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 సంబంధించి ఓన్లీ ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా మనకు CBT మోడ్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. సో దాదాపు ఈ నోటిఫికేషన్ సంబంధించి కేవలం 6 monthsలోనే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ ఎగ్జామినేషన్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు కంప్లీట్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ మొబైల్ నెంబర్ అంటే ఈ ల్యాండ్లైన్ నెంబర్ 1800-309-3063 అనే టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ సంబంధించి అది ఇంగ్లీష్ కావచ్చు, హిందీకి సంబంధించిన కావచ్చు, వారు మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్లో పనిచేసే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఈ యొక్క ఆర్గనైజేషన్లో పనిచేసే మంచి అవకాశం అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు. సో దీనికి సంబంధించి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ JTO ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ అఫీషియల్ లాంగ్వేజ్ సర్వీస్ సంబంధించిన దాంట్లో పనిచేస్తే కనుక వారికి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీ అయితే పే చేస్తారు. వీరికి 35,400 రూపాయల నుంచి 1,24,000 వరకు సంపాదించే వరకు మనకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ JTO ఇన్ ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్న వారికి అయితే 30,000 నుంచి అయితే 1,12,000 రూపాయల వరకు సంబంధించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ లేదంటే డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వారికి అయితే 35,000 నుంచి మనకు 1,115,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. సో మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆర్మడ్ ఫోర్సెస్లో కానీ లేదంటే మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్లో కానీ లేదంటే ఆర్గనైజేషన్స్లో కానీ లేదంటే మనకు సెంట్రల్ సెక్రటరియట్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కూడా మనకు లెవెల్ 6 ప్రకారమైన శాలరీ అయితే పే చేస్తారు. సో దీంట్లో మనకి మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్లో కానీ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వారికి మాత్రం 44,000 నుంచి మనకు స్టార్టింగ్ 1,42,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ నోటిఫికేషన్ని ఎవరు కూడా మిస్ కాకండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతిదాన్ని కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో అక్కడ మనకి రిజర్వేషన్ చూసినట్లయితే మనకు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సిటిజన్ ఆఫ్ ఇండియా ఉన్నట్లయితే మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ కానీ, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ కానీ, మిగతా పాకిస్తాన్ అండ్ మయన్మార్, శ్రీలంక నుంచి వచ్చి బతికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు గవర్నమెంట్ ఇండియా పర్మిషన్ ద్వారా మనము ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు SC STలకి 5 years వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా OBCలో ఉన్న వారికి అయితే మనకు 3 years వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి 10 years వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది.
ఫిజికల్లీ డిసేబుల్స్లో ఉన్న ఓబీసీ వారికి 13 years వరకు, ఫిజికల్ డిసేబుల్స్ ఉండి ఎస్సీ ఎస్టీ వారికి అయితే 15 years వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో అన్ని క్యాస్ట్ల వారికి రిలాక్సేషన్ అవుతుంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే మనకు రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ను, అదేవిధంగా అప్లికేషన్ ఫీజును మనం చూసుకున్నట్లయితే, సో అప్లికెంట్స్ ఎవరైనా కూడా మన పాత ఎస్ఎస్సికి సంబంధించిన ఏదైతే ఓల్డ్ వెబ్సైట్ ఉందో ఆ యొక్క ఓల్డ్ వెబ్సైట్లో చేసిన ఓటీఆర్ ఆధారంగానే మనం అప్లై చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఓటీఆర్ లేని వారు, కొత్తగా ఈ యొక్క వెబ్సైట్ని చూస్తున్న వారు, ఖచ్చితంగా వారు ఓటీఆర్ను క్రియేట్ చేసిన తర్వాతనే మనము వన్ టైం రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసిన తర్వాతనే మనం అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కొత్త వెబ్సైట్ అయినా పాత వెబ్సైట్ అయినా ఓటీఆర్ ఉన్నవారు మాత్రమే అప్లై చేయండి. ఒకవేళ ఓటీఆర్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఓటీఆర్ని క్రియేట్ చేసిన తర్వాతనే మీరు అప్లై చేయాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు ₹100 అప్లికేషన్ ఫీ అనేది మనం ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్, ఎక్సర్విస్మెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫీ లేకుండానే ఫ్రీగానే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ₹100 ఫీ పే చేసే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎనీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, రూపే పే కానీ, మ్యాస్టర్ కానీ ఎనీ కార్డ్తో మనము భీమ్ యూపీఐతో కూడా మనం పే చేసే అవకాశం అయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా కల్పించారు. కాబట్టి అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని గమనించండి. సో అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో అయితే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం క్రాక్ చేయాల్సి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనము ఫిల్అప్ అయిన తర్వాతనే మనం ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఆ యొక్క ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 1 ఆగస్ట్ 2026 వరకు అయితే కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. ఆ యొక్క డేట్ లోపల మనం ఈ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ని కంప్లీట్ చేసుకున్న వారు మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దాంట్లో మనకు ఫస్ట్ చూసినట్లయితే మనకు మాస్టర్స్ డిగ్రీలో ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఇది లేకపోతే నెక్స్ట్ మాస్టర్ డిగ్రీలో ఖచ్చితంగా ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అది కూడా లేకపోతే మాస్టర్ డిగ్రీ వచ్చేసి మనకు ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి ఆ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ మీడియం అండ్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో మొత్తానికి ఇది హిందీ ట్రాన్స్లేట్ సంబంధించింది కాబట్టి ఈ యొక్క మాస్టర్స్ డిగ్రీలో కంపల్సరీగా మనకు హిందీ లేదా ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్, ఎలెక్టివ్ సబ్జెక్ట్ లేదా కంపల్సరీ సబ్జెక్ట్ కింద ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా మనకు సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ లేదంటే సీనియర్ ట్రాన్స్లేటర్ సంబంధించిన ఉద్యోగులకైతే మనకు మాస్టర్ డిగ్రీ యాజ్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ కింద ఉండాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్ తెలియజేశారు. సో మనకి సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అయినా, సీనియర్ ట్రాన్స్లేటర్ అయినా ఎవరైనా కూడా ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీలో హిందీ యాజ్ ఏ కంపల్సరీ, హిందీ లేదా ఇంగ్లీష్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉండాలి అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో మీరు కనుక ఈ యొక్క క్వాలిఫికేషన్స్ని కంపల్సరీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి కూడా ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వారికి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎవ్రీ ఇయర్ మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకు పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, పేపర్ 2 కూడా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మోడల్ పేపర్ వచ్చేసి మనకు ఫస్ట్లో వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో పేపర్ 1లో ఆబ్జెక్టివ్ టైప్లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీంట్లో సబ్జెక్టులు చూసినట్లయితే మనకు జనరల్ హిందీ అండ్ పార్ట్ 2లో వచ్చేసి మనకు జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 100 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా పార్ట్ 2లో కూడా మనకి 100 మార్కులు అయితే ఉంటాయి. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 2 hours విత్ సెక్షనల్ టైమర్ ఆఫ్ 1 hour ఫర్ ఈచ్ పార్ట్. ప్రతి పార్ట్ కూడా మనకి 1 hour ఉంటుంది. సో మొత్తానికి మనకి 2 hours ఎగ్జామ్ టైంలో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది క్రాక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 సంబంధించి డిస్క్రిప్టివ్లో ఉంటుంది. సో డిస్క్రిప్టివ్లో ట్రాన్స్లేషన్ అండ్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. దీంట్లో మనకి 200 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క ఎగ్జామినేషన్ కూడా మనకి 2 hours ఉంటుంది. సో 2 hours and 40 minutes ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ యూస్ ఆఫ్ స్క్రైబ్ యాజ్ పర్ పేరా 6 అబౌవ్. అంటే ఎవరైనా స్క్రైబ్ తీసుకున్నట్లయితే వారికి 2 hours 40 minutes టైం అయితే ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకి 2 hours టైంలో మనకు ఈ యొక్క ట్రాన్స్లేషన్ అండ్ ఎస్సే రైటింగ్ మనము 200 మార్క్స్ కోసం ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుందని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు.
సో ఇండికేటివ్ సిలబస్ చూసినట్లయితే మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్ 1లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకి లాంగ్వేజ్, రైట్ ద లాంగ్వేజ్ కరెక్ట్లీ, ప్రిసియస్లీ అండ్ ఎఫెక్టివ్లీ. సో మనకి ఏదైతే హిందీ అండ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయో ఆ యొక్క లాంగ్వేజ్ని ఖచ్చితంగా మనకు కరెక్ట్గా, ప్రిసియస్గా అండ్ ఎఫెక్టివ్గా రాయాలి అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో ట్రాన్స్లేషన్ అండ్ ఎస్ఏకి సంబంధించిన దాంట్లో కూడా మనకి ఇంగ్లీష్ అండ్ వన్ ప్యాసేజ్ ఫర్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ, ఇంగ్లీష్ నుంచి హిందీకి ట్రాన్స్లేట్ చేసే మనకి ప్యాసేజ్ రాయాల్సి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ తెలియజేశారు. ఆ తర్వాత ఈ యొక్క అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఎవరైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ అటెండ్ అవుతారో వారు ఖచ్చితంగా ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మెడికల్ సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా పాస్ అయి ఉండాలని చెప్పారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మనకు తీసుకువెళ్ళకూడదు. అదేవిధంగా ఎగ్జామినేషన్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డ్ అని తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంట్లో ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఏదైనా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క డాక్యుమెంట్లో ఏదైనా ఒక ప్రూఫ్ను మనము ఎగ్జామినేషన్కి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి ఎగ్జామినేషన్లో పాస్ అయి ఉన్నారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకుంటారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క క్వాలిఫికేషన్ అన్నిటి కూడా తీసుకుంటారు. ఆ తర్వాత ట్రాన్స్లేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకుంటారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ, ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకుంటారు. పర్సన్ విత్ డిసేబుల్స్, ఎవరైతే ఫిజికల్లీ డిసేబుల్స్ ఉన్నారో వారి యొక్క సర్టిఫికేటు, ఎక్సలెన్స్ ఉంటే వారి యొక్క సర్టిఫికేటు, అదేవిధంగా దానికి సంబంధించి ఈ యొక్క ఉద్యోగం సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కోసం దానికి సంబంధించిన ఏదైనా రెలవెంట్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా ఆ యొక్క సర్టిఫికేట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి మనకు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు దాంట్లో సెలెక్ట్ అయిన వారికి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా చూసినట్లయితే మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో అన్రిజర్వ్డ్ వారికి 30% మార్క్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని ఉండాలి. అదేవిధంగా ఓబీసీలు కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కానీ 25% మార్క్స్ అయితే సంపాదించి ఉండాలి. అదేవిధంగా ఆల్ అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారు 20% మార్క్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామినేషన్లో సంపాదించి ఉండాలి. సో వారు మాత్రమే మనకు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే స్టెప్కి మనకు మూవ్ అవుతారు. ఒకవేళ అట్లా మార్క్స్ మనం తీసుకోలేకపోతే ఖచ్చితంగా మనము ఈ యొక్క ఉద్యోగం నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో ఒకవేళ మనం మాల్ ప్రాక్టీస్ చేసి కనుక దొరకకపోతే కనుక ఖచ్చితంగా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క రూల్స్ ప్రకారం మనం దొరికిపోతే కనుక వారిని ఎస్ఎస్సి సంబంధించిన ఎగ్జామినేషన్ రాకుండా మన పైన నిషేధం విధిస్తారని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి మాల్ ప్రాక్టీస్ చేయకుండా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన నోటిఫికేషన్. మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అందరికి సెలవు, నమస్తే, జై హింద్.